హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇది వచ్చేసి విలేజ్లో డే 2 వ్లాగ్ అండి. ఉదయాన్నే ఇంకా 5:30కో ఎందుకో లేసానండి. ఇంకా లేసేసి అజుజులుగా స్నానం చేసి ఇంటి పనులు అయితే చూసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా సామాన్లు అయితే బయట ఉన్నాయి, పనులు అడిపనులు ఆడే ఉన్నాయి. ఫస్ట్ పూజ రూమ్ వరకు అయితే క్లీన్ చేసాము. మా స్వామి ఇద్దరం అయితే పూజ చేసామండి. ఇంకా మా పిన్ని వచ్చింది కాబట్టి ఇంకా చేరుకునే పనులు అయితే షేర్ చేసుకుంటాము. ఎండలతో మా పిన్ని కసువు పడుతుంది. బట్టలు మాత్రం కూడా ఇద్దరం అయితే కలిసి పిండుతామండి. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు ఉగ్గాని చేశాను. ఈరోజు అయితే మా రిలేటివ్స్ అమ్మాయి, మా గొల్మారి అమ్మాయి అయితే మెచ్యూర్ అయిందండి. అంటే 2 days అలా అయిందిలేండి. అయితే అలా మా విలేజ్ సైడ్ అయితే అలా భోజనాలు అయితే పెట్టుకుంటారండి. మెచ్యూర్ అయిన అమ్మాయికి అయితే ఇంటి సైడ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి పెరటలో భోజనాలు అయితే పెట్టుకుంటారండి. సో ఆ అమ్మాయి కోసం అయితే ఈరోజు పులిహోర, వైట్ రైస్, అలానే పులిహోర కాంబినేషన్ అయితే ఇది ఆలు ముద్ద కర్రీ అయితే చేశానండి. అదిగాక పప్పు కూడా అయితే చేశాను. ఉదయాన్నే లేసానండి. ఇంకా స్నానం అయ్యి ఇంకా పూజ పనులు కాగానే ఇవైతే స్టార్ట్ చేశాను. మా అవ్వ వాళ్ళకి మధ్యాహ్నమే పెడదామన్నది. ఒక పక్క అయితే పాలు కూడా అయితే కాబెట్టానండి. మా స్వామి నిన్న స్వీట్స్ అయితే తీసుకురమ్మన్నాను. స్వీట్స్, పసుపు, కుంకుమ, అలానే పువ్వులు కూడా అయితే తీసుకెళ్ళామండి. అలా పెడితే మంచిదంట. నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదు. నా చిన్నప్పుడు కూడా మా ఊర్లో ఎవరో ఒకరు చేస్తూ ఉంటే చూసేదాన్ని. బట్ ఈసారి నేనే నా చేతుల మీదకి మా రిలేటివ్స్ కూడా అయితే వండి పెట్టానండి. పెద్ద మనిషి అయితే ఇలా చేసి పెడతారంట. ఇంకా వెళ్ళైతే ఇచ్చేసి కూడా అయితే వచ్చాము. మా వాళ్ళు కూడా అయితే అందరు తినేసారు. నేను ఈరోజు తినేసరికి కూడా 9:30 ఎంతో అయిందండి. ఇంకా చింతపండు పులిహోర అయితే చాలా లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా లెమన్ పులిహోర అయితే చేశానండి. అది కూడా చాలా డేస్ అయింది అనేసి అయితే ఇంకా చేశాను. తినేసి అయితే మా వాళ్ళని ఇద్దరం అయితే ఇచ్చాము. మా స్వామి మాలేశారు కదా, కానీ యాక్చువల్గా అయితే చేయకూడదండి. ఇంకా మా రిలేటివ్స్ అమ్మాయి కదా, ఇంకా చేయకుంటే బాగుండదు. ఫ్యూచర్లో మనకు కూడా ఒక పాప ఉంది కదా. సో చేసేసి అయితే ఇంటి బయటే ఇచ్చేచ్చామండి. అయితే తీసుకున్నది. మా అవ్వ అయితే ఇంకా అంట్లకు కానీ ఇలాంటి వాటికైతే అసలు వెళ్ళదండి. ఆమెకి వెళ్తే బాగుండదు అసలు. ఇంకా అందుకే నేనైతే వెళ్ళి బయట ఉండి అయితే వచ్చామండి. స్వామి ఉన్నారు కదా, వాళ్ళు వద్దన్నారు, కానీ బాగుండదు కదండి. మా రిలేటివ్స్ అయితే వండేసి పెట్టాము. ఓమ్మి ఏమన్నా పని అది పనేనా పాసుగో అలా నీళ్ళు పోతా అంట్లు కడిగి అంట్లు రంబులు కడిగి నీళ్ళు పట్టాలి. సామాన్లు అయితే మొత్తం కడిగానండి. బట్టలు మాత్రం సుమారు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా పిల్లలు అయితే అందరు గడ్డి వేరు. మా అవ్వ, మా పిన్ని, మా కోడళ్ళందరూ అయితే గడ్డికి వెళ్ళారు. బట్టలు చాలా ఉన్నాయి. మా పిన్ని వచ్చినాక ఒకరు వండితే ఒకరైతే దేవేస్తామండి. కోతులండి బాబు, తల్లులు పిల్లలతో సహా ఒక్క గుంపు అయితే వచ్చిపోయినాయి మా ఇద్దరుగా ఇప్పటి వరకు. ఇక మొదట్లో చిందులు ఆడుతూ ఉన్నాయి. ఈ క్యాట్ బాల్తో తోలటం సరిపోయింది మా కోతులని. తోలి ఇంకా పోయినాయి. ఇంకా వంట చేయాలండి మళ్ళీ మా స్వామికి. ఉదయం పప్పు ఆలు కర్రీ చేసింది కదా, వాటర్లో ఆనియన్ వేసాను వాళ్ళకి ఇచ్చాయి కదా అనేసి. ఇప్పుడు మా స్వామికి మజ్జిగ చారు, వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా. బట్టలు నేను ఒక్కదాన్ని పిండిని అనుకో, నాకు 1.5 hour 2 hours ఈజీ పడుతుంది. అదే ఇద్దరం ఉంటే ఒక అరగంటలో ఒకరు పిండుతుంటే ఒకరు వేస్తుంటే అయిపోతుంది కదండి. ముందు ఏదైనా ఒక పని ఒక్కలే చేయాలంటే చాలా లేట్ అవుతుంది. 2-3 చేస్తే త్వరగా అయిపోతుంది. మా తాత కూడా చేనివి అయితే మందు కొట్టేసి వచ్చిండు. హై 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 శనగేసారండి మాకు మందు కొట్టొచ్చిండు. బర్రెల దారం పోయిండు. పిల్లలు కూడా తిని మా వాడు పాపం బెంగళూరులో మట్టి దొరకదు కదా, ఇది ఎక్కువ మట్టిలో ఆడే మట్టిలో ఆడినాడు. అప్పుడే బిందెలు నిండా నీళ్ళు తెచ్చిపెట్టి అది అట్ట కప్పినా ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చి ముంచుతా ఉన్నాడు. దాంట్లో కట్టతో ఒక దెబ్బ పడ్డది పాపం మా అవ్వగారికి. కదే అమ్మ నేను కొట్టింది వెళ్ళిందాక, అమ్మ నేను కొట్టిలా బొట్టు పెడతా అంటే బొట్టు పూసుకొని అద్దం పెట్టించుకో. చూడండి చక్కగా 2 కన్నయ్య బొంగోరు చిన్న బొంగోరు నీళ్ళు పోసానండి ఇద్దరికి. జడలు వేయాలి. ఒక సాయి జడ ఇంకేపించుకో సాయి చేత అన్నం బొట్లు నువ్వు పెట్టుకునేది పెద్దదాని వేణవా అమ్మ. మా స్వామి అయితే మళ్ళీ మరకాపు వెళ్ళారండి, పని ఉందనేసి. ఇంకా రేపే ఇరుముడి. హే అనకూడదు, దెబ్బలు పడతాయి ప్రణతి నువ్వుడికి వచ్చిన బూతులు నేర్చుకుంటే. టైం అయితే 11:30 అయింది. హై ఏంద్ర స్వామి కోతులు పోనే పోవు. చిన్న పిల్లలండి, తల్లికి ఒక బిడ్డ. హై ఎంత చిన్న పిల్ల, చిట్టి పిల్ల ఈ మధ్య పుట్టింది.
రమ్మలు కూడా అయితే కడిగేసి 2 రంబులకు నీళ్ళు పట్టిన. ఆ రంబులకు నీళ్ళు వేసినాక 2 సార్లు కరెంట్ పోయింది. పోయి 3 సార్లు వేసేసి మా రంబులకు 3 బిందెలకు కట్టి పెట్టుకున్నాం. మా వాడు బొమ్మలు కూడా కడిగి పెట్టిన నీట్గా. ఇంకా బట్టలు ఒక్కటి ఉన్నాయి. మా పిన్ని వస్తే వాష్ చేస్తాను. ఈలో పన్నులు అయితే వంట చేస్తాను. పట్టవలో ఆరేయమ్మా సాయ. నువ్వేం కావాలవా మంచం ఎట్టేసిర్రు. జల్లు వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నువ్వు కూడా తీర్చుకో సాయి చేత. ఓకేనా? జనగణ అది పాడకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు పాడకూడదమ్మా. అది స్కూల్లోనే ఉదయాన్నే పాడాలి. పెట్టుకో. ఇదిగోండి మధ్యాహ్నం అయితే వండేసాను మా స్వామికి సర్ది. వంకాయ ఫ్రై అయితే చేశానండి. నాకు ఉదయం వండిన పప్పు కర్రీ ఉంది కదా, ఇది మజ్జిగ చేశాను. ఉదయం వండిన పప్పు మాకు మద్దరగా అయితే పులిహోరలోకి ఆలు ఫ్రై, వైట్ రైస్ ఉంది. ఇప్పుడు మా స్వామి కోసమనే కొన్నాను. ఇదిగో లెమన్ రైస్, పెరుగు జారు కూడా అయితే చేశానండి. మా స్వామి చేయమన్నారు. ఉదయం అయితే మా స్వామి బట్టలు పట్టించుకోవడానికి అయితే మార్కాపురం వెళ్ళారండి. ఎమ్మటే వచ్చారంట 1 అవర్కే. మా చిన్న మమ్మల్ని ఇంట్లో ఉన్నాడు. నేనేమనుకున్నాను 1 గంట అయినా కూడా మధ్యాహ్నం ఇంకా రాలేదనుకొని ఫోన్ అయితే చేశానండి. మా చిన్న మమ్మల్ని ఇంట్లో ఉన్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళైతే ఇంకా మా హస్బెండ్ని తీసుకొని అయితే వచ్చానండి. మా స్వామి కోసం అందరూ వెయిటింగ్. మా స్వామి తిన్నాకే అందరూ తినాలనేసి. మా అవ్వకి చల్లటన్నం అయితే తినలేదు. సరే వేడన్నం అనేసి మా తాతకి, మా అవ్వకి, మా స్వామి ముగ్గురికి వండాను. కానీ మా స్వామి అయితే రాలేదండి. మేము వచ్చేలోపే ఇంకా మా పిన్ని, మా అవ్వ అయితే తింటా ఉన్నారు. ఇంకా నేను వచ్చినాక మా స్వామికి కూడా పెట్టి, స్వామి పెట్టాక మా తాతకు కూడా పెట్టయితే నేను తిన్నాను. మా అవ్వ నాకు ఎక్కలేదో అంటుంది. వాళ్ళకి ఆకలినట్టున్నది. ఇంకా తినేసారి రోజు 2-3కి ఆగేవాళ్ళు. కానీ ఈరోజు 1:30కే ఆకలినట్టున్నది, తినేసారు. ఇంకా ఉడకన్నమైతే అట్లనే ఉన్నదండి. సాయంత్రం బరకైతే వేశాను. మా కోడలు కూడా అయితే ఒకళ్ళు ఒకసారి అయితే ఎవరికి బుద్ధి పెట్టినప్పుడు, ఎవరికి ఆకలినప్పుడు అయితే వాళ్ళు తినేస్తూ ఉన్నారండి. ఇంక ఉదయం చేశాను కదా పులిహోర కర్రీ, ఇంకా అదే వేసుకొని తిన్నాను. ఈ మధ్య పులిహోర తిని బోర్ అయిందండి బాబు. నేను ఊరు నుంచి వచ్చే రోజు పులిహోర చేసిన నెక్స్ట్ డే స్వాములకు అందుకే పులిహోర బోర్ అనేసి పులకం అయితే పెట్టేసి మేము కూడా 2:30 వరకు ఎప్పుడైతే తినేసానండి. ఇంకా ఈవినింగ్ అయితే సామాన్లు మొత్తం అని ఇంకా స్టాండ్లో వేసానండి. ఉదయం అవన్నీ సదిరాను, సామాన్లు మొత్తం వేసాను. అన్నం ఉన్నది అది కూడా వేసాను. ఇంకా ఎవరు తింటారండి, ఇప్పుడు పిల్లలు తిన్నారు. కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇదైతే పప్పు కూర గిన్నె తీసి పెట్టానండి. ఇది ఉదయం పెరుగు చేయం వేసాను. ఇది మజ్జిగ చారు, కొంచెం పులిహోర అయితే ఉందండి. ఇంకంతా గ్యాస్ స్టవ్ అయితే మంచిగా వాటర్ పోసి అయితే క్లీన్ చేశాను. పాలు కూడా ఎక్కువ టీ పెడదామనేసి పాలు కూడా అయితే తీసానండి. ఇదిగో డబ్బాలు అవన్నీ ఉంటే కడిగానండి. ఇదిగో ఇవి కూడా అయితే నీట్గా చదివింది మా పిన్ని. ఇవి అయితే బరగ్గు తవుడుకు అయిపోయినేసి మా పిన్ని ఇద్దరం అయితే బస్తాలకైతే వేసి పెట్టాము. గోళ్ళు కూడా అయితే నీట్గా చదివేసామండి. టీ కూడా అయితే పెడుతున్నానండి. అందరూ దొడ్లో చొప్పగా వస్తున్నారు. పిల్లలు ఆడుకోవటానికి వేరు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. శుభ్రంగా టీ ఇచ్చి, టీ గ్లాసులు అన్నీ శుభ్రంగా కడిగేసి ఇంకా తర్వాత కసులు కట్టాలండి. లాస్ట్లో బట్టలు మడతేయాలి. బట్టలు చాలా ఉన్నాయి. ఈ పొద్దుంది ఒక రౌండ్, మళ్ళీ దండాలకున్నాయన్నీ మడతేసేయాలి. ఆడికి సాయి తీసుకుపోయిన టీ తీసుకొని వస్తా. వంటలు కూడా అయితే మొత్తం కడిగానండి. కసులు మొత్తం వచ్చాను. పొయ్యి మంట చేశాను. మా ప్రణతికి స్నానం కూడా అయితే చేయించాను. ఇద్దరు కొట్టువారు. వస్తా ఉన్నది సౌండ్ వస్తూ ఉంది బైక్. ఇంకా మా పాలు పిండాలి, ఇంకా తేవాలి, పిండేయాలి. మా స్వామి కూడా మధ్యాహ్నం ఎప్పుడు పోయిన మార్కాపురం ఇప్పుడు వచ్చిండు. మళ్ళీ మా స్వామి తిప్పపాలెం పోతున్నాడు. రేపు ఇరుముడి కదా. వస్తున్నారు రథచక్రం మీద వస్తున్నారు. అయితే ఈరోజు మార్కాపూర్లో విలక్కి అనేది అయితే జరుగుతుందంటండి. అంటే
అయ్యప్ప దగ్గర కూడా అయితే జరుగుతుందంట శబరిమలలో విలక్కి అని. ఆ రోజు ఏదో మండల కాలం అంటండి, నాకు అంతగా తెలియదు. ఇదైతే కన్యాస్వాములు అయితే చేస్తారంటండి. ఇది కన్యాస్వాములు ఉదయం నుంచి అయితే ఉపవాసం అయితే ఉంటారంట. ప్రతి ఒక్క కన్యాస్వామికి అయితే కలుషం అయితే ఇస్తారంటండి. ఇంకా అది పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రము మా చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ మార్కపురంలో నాయుడు వీధి మొత్తం అయితే తిరగాలంటండి. పాపం ఉదయం నుంచి ఓన్లీ పచ్చి నీళ్ళు, అలానే ఫ్రూట్స్ కూడా లేవండి, నీళ్ళు ఓన్లీ పాలు మజ్జిగే తాగుతారంటండి. ఇంకా అయితే ఇక్కడ ఏం చేశారు, స్వాములకి కొందరైతే బిస్కెట్స్ అలా ఇస్తున్నారు. మా స్వామి కూడా ముందే నాకు చెప్పారు బిస్కెట్స్ తీసుకుందాం అనేసి. బిస్కెట్స్ ఎందుకు స్వామి అంటే, వాళ్ళు ఉదయం నుంచి ఆకలితో ఉంటారు స్వామి, బిస్కెట్లు పెడతారు అనేసి అయితే పెడుతున్నాం. ఎక్కువైతే ఎవరు పెట్టలేదండి, ఎవరు ఒక ఆంటీ పెట్టింది. ఇంకా మా స్వామి అయితే పెట్టారండి. మా స్వామి అందరికీ గువా జ్యూస్లు అలానే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా కొన్ని తెచ్చి తలా ఒక 2 అయితే ఇచ్చారండి. చాలామంది అయితే ఉన్నారు, అలా పంచుతారంట, నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ మాలప్పుడు మా స్వామి కన్యాస్వామికి అయితే ఇది చేశారండి కలశము. కానీ నేను అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను, అప్పుడు మా స్వామిది అయితే చూడలేకపోయానండి. ఈరోజు ఎలానో సాయంత్రం ఖాళీగా ఉన్నాం కదా అనేసి అయితే ఒక 8:30కి అయితే బయలుదేరామండి. పాపం మా పిల్లలు ఇద్దరిని చలికి తీసపోకూడదు అనేసి పాపం నిద్రపుచ్చి మరీ బయలుదేరాము. మా ప్రణతి ఏమో నేను వస్తామ్మా అనేసి అయితే అడుగుతా ఉంది. కానేమో నేను ఆడిపోలేదులేమ్మా, చలి కదా ఇంట్లోనే ఉండమ్మా అనేసి అయితే ఇంకా చెప్పి అయితే పాప నిద్రపుచ్చానండి. ఇద్దరిని మా వాడిని ఉయ్యాలో నిద్రపుచ్చాను. మా ప్రణతి కూడా అలానే మంచంలో అయితే పడుకున్నదండి. ఇంకా మా చిన్న పిన్ని కూడా వస్తానంటే ఇంకా తీసుకెళ్ళాము. మా మూడో కోడలు వచ్చింది, మా ఇద్దరు కోడలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. చాలా మంచిగా జరిగిందండి కలశీ పూజ. వీళ్ళకు ఇదంతా నాయుడు బజార్ మొత్తం తిరిగి వెళ్ళేసరికి అయితే ఒక 12 అయితే అవుతుందంటండి. అప్పుడైతే అల్పాహారం అయితే పెట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్తారంట. చాలా మంచిగా అయితే జరిగింది, నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. మా స్వామి ఫస్ట్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ సరే కదా డ్రింక్స్ కూడా ఇద్దామనేసి గువా డ్రింక్స్ అయితే కొనుక్కొని వెళ్ళారండి. ఇక్కడ స్వాములే డ్యాన్సులు ఇలా మంచి దేవుడి పాటలతో వేస్తున్నారు. ముందైతే చిన్నపిల్లలు కోలాటం అలా అయితే వేస్తూనే ఉన్నారండి. మేమైతే మొత్తం 30 గంట అయితే ఉన్నామండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మా స్వామి ఇరుముడు ఉంది, ఇంకా ఈడే టైం ఉంటే ఇంకా ఇరుముడికి పొద్దున్నే మళ్ళీ ఎర్లీగా 2:30కి 3కి అయితే వేయాలండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొన్ని పూలు పడితే తీసుకెళ్ళాము నెక్స్ట్ డేకి దండల కోసము. ఇంకా అవైతే నెక్స్ట్ డే మా కోడలు అయితే వెళ్ళారండి. మేము పోయేసరికి ఇంకా 10:30 టైం అయింది, ఇంకా పడుకున్నాము. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా, ఎంతో కష్టపడి చేశాను, ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి. టేక్ కేర్, బాయ్ బాయ్.